సుందరాకాండ తాత్పర్యం 23వ సర్గ. శత్రువులను బాధించి ఏడ్పించే రావణుడు రాక్షస స్త్రీలందరికీ సీతను గూర్చి ఆదేశాలిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాక్షసేంద్రుడైన రావణుడు తన అంతఃపురంలోనికి పోగానే భయంకరాకృతుల్లో ఉన్న రాక్షస స్త్రీలందరూ సీత వద్దకు పరుగు తీశారు. ఆ రాక్షస స్త్రీలు సీతను సమీపించి క్రోధావేశంతో ఆమెతో కటువుగా ఇలా మాట్లాడసాగారు. ఓ సీత, రావణుడు పులస్త్య బ్రహ్మ వంశజుడు, సర్వశ్రేష్ఠుడు, పైగా మహాత్ముడు. అటువంటి దశకంఠుని భార్యవు కావడానికి సగౌరవంగా నువ్వెందుకు భావించడం లేదు? అప్పుడు ఏకజట అనే రాక్షస స్త్రీ కోపంతో కళ్ళెర్ర చేసి పిడికిలిలో ఈమెడి సన్నని నడుంగల సీతను సంబోధిస్తూ ఇలా అంది. పులస్త్య ప్రజాపతి బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన ఖ్యాతిగాంచిన 6 ప్రజాపతుల్లో 4వ వాడు. 6 ప్రజాపతులు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. విశ్రవసుడనే మహర్షి పులస్య ప్రజాపతి మానసపుత్రుడు. ఆ విశ్రవసుడు బ్రహ్మదేవునితో సమానమైన తేజో సంపన్నుడు. విశాల నేత్రాలు గలవో సీత, శత్రువులకు సింహస్వప్నమైన రావణుడు సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడు. అట్టి రాక్షస ప్రభు అయిన రావణునికి నువ్వు భార్యవు కాదగిన దానవు. ఓ సుందరాంగి, నా హితవచనాలను నువ్వెందుకు వినకుండా ఉన్నావు? తదుపరి పిల్లి కళ్ళున్న హరిజట అనే రాక్షసాంగన క్రోధంతో కళ్ళు గిరగిరా తిప్పుతూ సీతతో ఇలా అంది. 33 కోట్ల దేవగణాలను, వారికి ప్రభు అయిన దేవేంద్రుణ్ణి యుద్ధంలో జయించిన రాక్షస ప్రభు అయిన రావణునకు భార్యవు కావడానికి అర్హత నీకే ఉంది. పిదప ప్రఘస అనే రాక్షస స్త్రీ కోపావేశంతో సీతను బెదిరిస్తూ కాఠిన్యం ఉట్టిపడే ధోరణిలో ఇలా పలికింది. గర్వించదగ్గ పరాక్రమవంతుడు, సూర్యుడు, మహావీరుడు, రణరంగంలో ఎన్నడూ వెన్నచూపని వాడు, మహాశక్తిమంతుడు అయిన రాక్షసరాజైన ఆ రావణునికి భార్యవు కావడానికి ఎందుకు సమ్మతించుకున్నావు? తన భార్యలందరిలోకి అమిత ఇష్టురాలు, గౌరవనీయురాలు, సకల సౌభాగ్యాలు సంతరించుకున్నది అయిన మండోదరిని సైతం కాదని మహాబలశాలి అయిన రావణుడు నిన్ను పొందగోరుతున్నాడు. నానావిధ రత్నాలతో ప్రకాశిస్తూ వేలాది మంది తరుణీమణులతో శోభిల్లుతూ ఉన్న తన అంతఃపురాన్ని సైతం పరిత్యజించి రావణ ప్రభువు నిన్ను చేరాలని కాంక్షిస్తున్నాడు. తర్వాత వికట అనే పేరు గల మరొక రాక్షస స్త్రీ ఇలా చెప్పింది. యుద్ధరంగంలో దేవతలను, నాగులను, గంధర్వులను, దానవులను అనేక పర్యాయాలు అలవోకగా ఓడించిన రావణుడు నీ చెంత చేరడానికి విలవిల్లాడుతున్నాడు. ఓ అధమురాల, సకల ఐశ్వర్యాలతో తొలుతూగుతున్నవాడు, మహాత్ముడు, రాక్షస ప్రభువు అయిన రావణునికి భార్యవు కావడానికి నువ్వెందుకు ఇష్టపడుకున్నావు? ఇంతలో దుర్మభి అనే రాక్షసాంగన ఇలా పలికింది. విశాల నయనాలు గల సీత, ఏ రావణుని భయం కారణంగా సూర్యుడు తీక్ష్ణ కిరణాలను ప్రసరింపజేయడో, వాయువు ప్రచండంగా వీచడో, అటువంటి రావణ ప్రభు ఇచ్చ మేరకు నువ్వెందుకు ప్రవర్తించడం లేదు? తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు గలవో సీత, ఎవరి భయం వలన వృక్షాలు పూల వాసన కురిపిస్తున్నాయో, ఎవరి కోరిక మేరకే పర్వతాలు, మేఘాలు మధుర జలాలను సమృద్ధిగా ఇస్తున్నాయో, ఇటువంటి రాక్షసరాజు, రాజాదిరాజు అయిన రావణునకు భార్యగా ఉండడానికి ఎందుకు ససేమిరా సమ్మతించడం లేదు? ఆకర్షణీయమైన చిరునవ్వుతో శోభిల్లే సౌందర్యవతి ఓ సీత, పరిస్థితిని చక్కగా అవగాహన చేసుకొని మా సలహాలు పాటించు. అలా చేయకపోతే నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది అంటూ చెప్తున్నారట. రాక్షసాంగలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు ఆ రాక్షస స్త్రీలు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 23వ సర్గ తాత్పర్యం సమాప్తం.